ఛానల్ నైషా స్పైస్ బ్లాగ్. నైషా స్పైస్ బ్లాగ్లో ఇంకో రెసిపీ వీడియో వచ్చి స్వీట్ కార్న్ పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్గా నేను కటింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. అవి ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మన పకోడా అనేది నూనెలో వేసి లేదంటే టపాకాయల్లాగా పేలుతాయి. అందువల్ల ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎప్పుడు కూడా స్వీట్ కార్న్ని పకోడా చేసేటప్పుడు అప్పుడే పేలకుండా ఉంటాయి. వలిచి మాత్రం వేయకండి. ఒకవేళ మీరు ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటే అది ఒకసారి చాపర్లో వేసి ఒకసారి చాప్ చేసుకోండి. 2గా అంటే ఒకేసారి చాప్ చేయండి. మన స్వీట్ కార్న్ అనేది 2గా వేరవ్వాలన్నమాట పలుగ్గా. అప్పుడే మనకి పేలకుండా ఉంటుంది. లేదంటే టపాకాయల్లాగా పేలుతాయి. ఇక నేను పచ్చిమిర్చి, అల్లము అన్నీ సన్నగా తరుక్కున్నాను. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలి. అప్పుడే మన పకోడాలో ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను అన్నీ. మీకు పచ్చిమిరపకాయ నేను పిల్లలకి ఇరిటేట్ అవుతుంది అని చెప్పి పచ్చిమిర్చి సన్నగా తరిగాను. ఒకవేళ మీకు పిల్లలు ఎవరు లేరు తినేవాళ్ళు పర్లేదు అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా తరిగి వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మిగతా కరివేపాకు ఇవి అల్లము, వెల్లుల్లి ఇవన్నీ ఏంటంటే సన్నగానే తరుక్కోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అల్లము, వెల్లుల్లి ఏంటంటే సన్నగా తరగకపోతే మన పంటి కింద తగిలి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది మనకి తిన్నప్పుడు. అందువల్ల అవి సన్నగా తరుక్కుంటే మనకు అసలు తెలియవు, ఫ్లేవర్స్ బాగా వస్తాయి, ఇరిటేషన్గా అనిపించదు తినేటప్పుడు. పచ్చిమిర్చి కావాలంటే మీరు కొంచెం పెద్దగా తరుక్కోండి, కానీ నేనైతే సన్నగానే తరుక్కున్నాను. ఇప్పుడు కట్ చేసిన స్వీట్ కార్న్ని ఒక బౌల్లో తీసుకొని ఇక్కడ చూపించే విధంగా బాగా మెదుపుకోవాలి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా పిసకాలి. అప్పుడే అది దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వస్తుంది, తేమ అంతా బయటకు వస్తుంది. దీంట్లో కొద్దిగా నేను కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కట్ చేసుకున్న వెల్లుల్లి, మనం ఇందాక చాప్ చేసుకున్న వెల్లుల్లి కానీ అల్లము అన్నీ ఒక్కొక్కటిగా దాంట్లో యాడ్ చేసుకోవాలండి. కొంచెం మాయిశ్చర్ వచ్చిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను నేను దాంట్లో. కొత్తిమీర మాత్రం ఇప్పుడే వేయకండి, లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేయండి కొత్తిమీర. అది పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపాను. అన్ని ఫ్లేవర్స్ దాంట్లో స్వీట్ కార్న్లో పట్టే విధంగా, దాంట్లో ఉన్న మాయిశ్చర్ బయటికి అంటే తేమ బయటికి వచ్చే విధంగా బాగా గట్టిగా పిసకాలి. అప్పుడే దాంట్లో ఉన్న తేమ అంతా బయటకు వస్తుంది. అప్పుడే మనకి నీళ్ళు లేకుండా మనం పిండి వేసిన తర్వాత చక్కగా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు వేసి మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోండి. నాకు 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. గట్టిగా ప్రెషర్ అంతా పెట్టి బాగా పిసకాలి. అప్పుడే దాంట్లో ఉన్న తేమంతా బాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా జీరా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా వేసి మళ్ళీ బాగా కలిపాను. అలాగే ఆ ఫ్లేవర్, జీరా ఫ్లేవర్ కూడా దాంట్లో దిగేలాగా బాగా వత్తాలి. ఇది ఒక్కటే అండి దీంట్లో కొంచెం కష్టమైన స్టెప్, అంటే బాగా గట్టిగా పిసికి దాంట్లో ఉన్న తేమంతా బయటికి తీయడం. ఇప్పుడు నేను కొద్దిగా ధనియాని బాగా దంచుకున్నాను, కచ్చా పచ్చగా దంచుకొని అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను అందులో ధనియాలని. అది కూడా వేసి ఒకసారి కలిపాను. తర్వాత శనగపిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం అవసరం ఉండదండి. ఆ స్వీట్ కార్న్లో నుంచి వచ్చిన మనకి నీళ్ళే సరిపోతాయి మనం కలుపుకోవడానికి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నాను. కొంచెం బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే క్రంచీనెస్ బాగుంటుంది. అందువల్ల బియ్యపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి అన్నీ ఆ పిండి తేమ అంతా కలిసి ఒక ముద్దలాగా అయ్యేదాకా కలపాలి. అప్పుడు దాకా ఈజీగానే అయిపోద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో నుంచి తేమ అంతా రిలీజ్ అయ్యి ఉంది కదా, అందుకు ఒకసారి కలిపితే అయిపోద్ది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసాను. కారం మీకు టేస్ట్కి తగ్గినట్టు ఎక్కువ తక్కువ చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ధనియాల పొడి నేను
కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాల పొడి, ధనియాలు ఈ ఫ్లేవర్ పకోడాలో నాకు బాగా నచ్చుతుంది. మీరు ఇది కూడా తక్కువైనా చేసుకోండి, పర్లేదు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా గట్టిగా కలపాలి. ఆ స్వీట్ కార్న్‌లో వచ్చే నీళ్ళే సరిపోతాయండి మన పిండి ముద్దగా అవ్వడానికి. నేనైతే ఇంకా ఎక్కువ ఏం వాటర్ అనేది యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ అంత వాటర్ రిలీజ్ కాలేదు అనిపిస్తే మాత్రం మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ వాడండి. ఇంకెక్కువ నీళ్ళు వేయకండి. నేను ఇక్కడ కొత్తిమీర మనం ముందుగా సన్నగా తరుక్కున్నాం కదా కొత్తిమీర, అది కూడా యాడ్ చేసేసి బాగా కలిపాను. దాంట్లో వచ్చిన నీళ్ళే నాకు సరిపోయాయండి. మీరు కానీ బాగా పిసికితే నీళ్ళు స్వీట్ కార్న్ నుంచి వచ్చే నీళ్ళే సరిపోతాయి. బాగా ముద్దగా అయిపోతుంది పిండి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకేం అవసరం లేదు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. మూకుడులో ఆయిల్ వేసుకొని అది ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కానీ ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రం మీడియం టు సిమ్ చేసుకొని ఆ తర్వాతే మనం పకోడాలు వేయడం స్టార్ట్ చేయాలి. మీరు హైలో పెట్టి పకోడా వేయడం వల్ల అది పైన మాడిపోద్ది కానీ లోపల ఉడకదనమాట. అందువల్ల ఏంటంటే మీడియం టు సిమ్ చేసుకొని వేస్తే 10-15 మినిట్స్ టైం పడుతుంది లోపల నుంచి చక్కగా స్వీట్ కార్న్ పకోడా ఉడకడానికి. అందువల్ల మనం మీడియం టు సిమ్ చేసుకొనే మనం పకోడా అనేది వేసుకోవాలి. అది తీసేంత వరకు కూడా మీడియం టు సిమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి కలర్ కానివ్వండి లోపల నుంచి చక్కగా ఉడికి మంచి కలర్లో క్రిస్పీగా వస్తాయి. లేదంటే మాడిపోయి టేస్ట్ బాగుండదు, లోపల నుంచి కుక్ అవ్వవు. అందువల్ల నేను మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను మొత్తం పకోడాని. పకోడా వేయంగానే స్పూన్ పెట్టి కదపకూడదు. మనం పకోడా వేసిన ఒక 5 నిమిషాలకి కలర్ చేంజ్ అవుతుంది పకోడాది. ఆ తర్వాతే మనం స్పూన్ పెట్టాలి. ముందుగానే మనం స్పూన్ పెడితే ఏంటంటే పకోడా అంతా చిదురు అయిపోద్ది నూనెలో. మనకి పకోడా లాగా రాదు. అందువల్ల మనం కొంచెం వేగిన తర్వాతే మనం స్పూన్ పెట్టి కలపాలి. చూడండి ఇప్పుడు చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేస్తే చాలు. ఒక టిష్యూ పేపర్లోకి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. తర్వాత కొంచెం చల్లారితే ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది. ఇంకొంచెం డార్క్ అయిన తర్వాత కానీ తీస్తే మరి మాడిపోయిన రంగులో వస్తుంది, బాగుండదు. ఇది పర్ఫెక్ట్ కలర్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్తో పేర్ చేసుకొని తింటే. అంతే, మన స్వీట్ కార్న్ పకోడా రెడీ. కామెంట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం మన నైషా స్పైస్ వ్లాగ్స్లో.